ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, వెల్కమ్ టు సుందర్ రాజశ్రీ వ్లాగ్స్. ఈరోజు అయితే ఆ శ్రీనివాసుని దయ వల్ల 2వ వారం పూజ కూడా పూర్తయింది. అయితే మొదటి వారం చేసిన వీడియోకి చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు. వాటన్నింటికైతే నేను ఆన్సర్ చేయాలి కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో అర్థమవుతుంది. ముందుగా అయితే పసుపు గణపతిని చేయాలా, కలశం ఖచ్చితంగా పెట్టాలా, చీర నలుపు రంగు చీర మాత్రమే కట్టుకోవాలా, ఏ టైంకి చేయాలి, ఫాస్టింగ్ ఉండాలా వద్దా, నాన్ వెజ్ తినాలా వద్దా అనే కొన్ని డౌట్స్ అయితే అడిగారు. వాటన్నింటికి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. పసుపు గణపతినే ఖచ్చితంగా చేయాలని అడుగుతున్నారు. మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ వినాయకుడి విగ్రహం లేదు అని అనుకుంటే పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవాలి. కలశం గురించి అడుగుతున్నారు. కలశం మీ ఇష్టం అండి, పెట్టుకోవచ్చు లేదంటే లేదు. కలశం పెట్టుకోవాలి ఖచ్చితంగా అని అయితే అట్లా ఏమి ఉండదు. కలశం పెట్టుకుంటే దానికి సపరేట్గా పూజ ఉంటుంది, కలశం పూజ చేసుకోవాలి. నేనైతే కలశం లేకుండానే పూజ చేశానండి. ఇంకా చీర విషయానికి వస్తే నలుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. 7 శనివారాల్లో ఒక్క శనివారం కట్టుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ప్రతి శనివారం నలుపు చీర కట్టుకొనే చేయాలి అనేది అయితే లేదు. ఇంకా టైం అంటారా, మామూలుగా అయితే ఏ పూజలైనా సరే ప్రొద్దున్నే చేసుకుంటే మంచిది. ఈ శ్రీనివాసుడి పూజను అయితే కౌసల్య, సుప్రజ, రామపూర్వ మనం ఎంత పొద్దున వింటాము, అలాగే పొద్దున్నే ఈ పూజ చేసుకుంటే, ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. బట్ ఒకవేళ ఈ టైంలో కనుక కుదరకపోతే, పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అని అనుకుంటే 12 గంటల లోపు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే పీఠం ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారండి. పొద్దున్నే పూజ చేసుకొని సాయంత్రం మరొకసారి దీపం వెలిగించి పూజ చేసుకొని పీఠం కదపాలండి. ఆదివారం రోజు పొద్దున్నే మనం మొత్తం తీసేసుకోవచ్చు. ఈ వ్రతం చేస్తే ఫాస్టింగ్ గురించి అడుగుతున్నారండి. ఈ వ్రతం చేసినప్పుడు మొత్తం పూర్తిగా రోజంతా ఫాస్టింగ్తో ఉండాలా అని. మార్నింగ్ పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ ఒకరికి, బయట ఎవరైనా వేరే వాళ్ళకి ఒకరికి భోజనం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి. లేదు ఒక టైము ఉప్మానో టిఫిన్ ఏదైనా చేసుకొని అయినా సరే నైట్కి ఎవరికైనా బయట వారికి ఒక భోజనం పెట్టి అప్పుడు మనం తినాలి. అట్లా 7 శనివారాలు కూడా 7 వేరే వేరే వాళ్ళని పిలిచి ఒక్కొక్కరికి భోజనం పెట్టి వాళ్ళు తిన్న తర్వాతనే మనం తినాలి. ఈ 7 శనివారాల వ్రతం చేసుకుంటే మనం కోరుకున్న కోరికనైతే ఖచ్చితంగా తీరుతుందండి. నేను ఇంతకుముందు ఈ వ్రతం చేసినప్పుడైతే నా కోరిక తీరింది. ఇది నేను 2వసారి ఈ వ్రతం చేయడము. ఈ వ్రతం చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మనం అనుకున్న కోరికలన్నీ భక్తితో చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి అయితే తీరుస్తాడు. నాన్ వెజ్ తినాలా వద్దా అని అడుగుతున్నారు. ఈ వ్రతం చేసుకున్న రోజు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తినొద్దండి. మేము తినాం కదా, ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టొచ్చా అని కూడా అడుగుతున్నారు. లేదండి, మీరు ఖచ్చితంగా చేసేటప్పుడు ఇంట్లో కూడా నాన్ వెజ్ తీసుకొస్తే ఇంట్లో ఆ వాతావరణం మొత్తం వేరేలాగా ఉంటుంది. సో ఆ రోజు ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ ఎవ్వరు కూడా ఇంట్లో నాన్ వెజ్ తినకపోవడమే మంచిది. పూజ చేస్తే మీ ఒక్కరి కోసం కాదు కదండి, ఆ వ్రతం అనేది ఇంట్లో అందరికీ సంబంధించింది ఉంటుంది. అందరి కోసం మీరు పూజ చేస్తారు, అందరి కోసం వ్రతం చేస్తారు. సో నాన్ వెజ్ తినకపోవడమే బెటర్. ఆ రోజు ముందు రోజు నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిది. ఇంట్లో ఈ పూజ అయిపోయిన వెంటనే మనము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలండి. అక్కడ దగ్గరలో మీకు ఏ గుడి అయినా పర్వాలేదు, వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తేనైతే ఇంకా మంచిది, ఇంకా బెటర్. అక్కడికి వెళ్ళి ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. వచ్చి పాలు పళ్ళు తీసుకోవాలి. మేమైతే ఖచ్చితంగా వ్రతం అయిపోగానే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి అయితే వస్తాం. చలిమిడి దీపాల గురించి అయితే అడుగుతున్నారు. ఈ చలిమిడి దీపాలను అయితే పాతకాలంలో అయితే పెద్దవాళ్ళే తినారంట, మా అమ్మమ్మ చెప్పింది. మేమైతే ఇప్పుడు అలా చేయట్లేదు, వాటిని ఆవులకు పెడుతున్నాము. ఒకవేళ ఆవులు కూడా రావట్లేదు, మీకు దగ్గరలో ఆవులు కూడా లేవు అని అనుకుంటే మీరు వాటిని దగ్గరలో ఉన్న మంచినీటి కాలువలో అయితే వేయచ్చు. మురిగినీటిలో కాదు, మంచినీటిలో ఉన్న కాలువలో అయితే వేసేయండి. మేమైతే మా ఇంట్లో అందరం, నేను, మా ఆయన, మా పాప, మా అత్తమ్మ అందరం కలిసి ఈ వ్రతం అయితే చేసుకుంటాము. ఈ పూజ అయిపోయిన వెంటనే మా నిజామాబాద్లో దగ్గరలో ఉన్న
వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. ఇప్పటివరకు అయితే 2 టెంపుల్కి వెళ్ళాము. అలాగే జెండా బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళినాము. నిజామాబాద్లో ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఉంటే మీరు ఎవరైనా నిజామాబాద్లో ఉండే వాళ్ళు ఈ వీడియోని అయితే చూస్తున్నట్టయితే ఎక్కడైతే ఉన్నాయో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మేము నెక్స్ట్ వీడియోలో అక్కడికి వెళ్తాం. ఈ టెంపుల్ అయితే నిజామాబాద్లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆర్యనగర్లో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాము. ఈ వీడియో అయితే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.